రెచ్చగొట్టి సబ్జెక్టును డీవియేట్ చేసి డైల్యూట్ చేసి దీని సీరియస్నెస్ పోడగొట్టడానికి ఆ రెండు బెంచ్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న అధ్యక్ష. దీన్ని సీరియస్గా తీసుకొని మహేశ్వర్ అన్న ఇది మీరు సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడినామో మనకు రాలేదు, ఫండ్స్ ఎందుకు రాలేదు, రావాల్సిన అవసరం ఉందా లేదా, రావడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం అధ్యక్ష. లేకుండా ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తూ పర్సనల్ విమర్శలు చేస్తూ పార్టీలను విమర్శలు చేస్తూ మీరు మాట్లాడితే సీఎం గారు బయట మాట్లాడితే మీరు కూడా బయట ప్రెస్ ముందు మాట్లాడండి. కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన దాని మీద ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఏదైతే సబ్జెక్టు మీద నడుస్తుందో ఆ సబ్జెక్టుకు మాత్రం బయటనే మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మహేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. మీ సమయం కూడా సార్ ఇంతమంది మీద పడితే దమ్మెళ్తారా సార్? నా ఒక్కటే పానం, చిన్న పానం సార్. ఇంతమంది సార్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కాడికి మీద పడతారు సార్. విప్పులు కూడా ఇంతమంది మీద పడతారు సార్. నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్. సార్ సింపుల్గా చెప్తా ఉన్నాను సార్. మా మంత్రి గారు హైలీ క్వాలిఫైడ్, వారికి తెలుసు. ఈరోజు ఈ బడ్జెట్ అంశంలో FICCI says, FICCI says the budget of union budget will help the growth of Telangana. Sir, your industrial corridor, whatever it is. Sir, my concern to this, the union ministry or the union budget is kind enough for the state of Telangana. And we have been giving the budget, మేము ఇచ్చినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అమౌంట్స్ ఇప్పటివరకు ఇంకా 80,000 కోట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయన్నా, లేకుంటే 26,000 కోట్ల రూపాయలు మేము ఔటర్ రింగ్ రోడ్కి ఇస్తున్నామన్నటువంటి డబ్బులైనా, లేకుంటే ఇప్పుడు 3,500 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నడుస్తున్నాయన్నా, లేకపోతే ఈరోజు రైల్వే సుందరీకరణ కానివ్వండి, రైల్వే ట్రాక్లు కానివ్వండి, ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా సార్ ఇవన్నీ జరుగుతున్నాయంటే కేంద్ర బడ్జెట్ తోటి నడుస్తున్నాయి. అంతెందుకు సార్, NREGS సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా దగ్గర ఇది లేదు సార్. వినండి సార్, వాట్ ఈస్ దిస్ సార్? సార్ అన్న ఇంటర్నెట్ అరే అట్లాగా ఉండు. ప్రభాకర్ గారు, మంత్రి గారు ఒక నిమిషం వినండి. కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి సార్. మినిస్టర్ గారు సార్ ఒక విషయం. NRGS అనేటువంటిది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. మీరే ప్రత్యేకించి తెలంగాణకు తెచ్చిన కొత్త రాష్ట్రమని పొద్దుగా లేస్తే ఎలక్షన్లలో ఊరూరికి కూడా మేము ఉపాధి హామీ తెచ్చినాం. నువ్వేం తెచ్చేది? ఇది చట్టంలో ఉన్నది, దాన్ని కూడా మీరు చెప్పుకుంటే ఎట్లా? రూపాయి ఎలక్షన్లలో ఊరూరికి ఉపాధి హామీకి తెచ్చినాం చెప్పుకో. ఏం తెచ్చారు, ఏం తెలంగాణకు తెచ్చారు చెప్పండి. అరే ఉపాధి హామీ నువ్వుగా దానికన్నా ముందు మేము కూడా ఇచ్చినాం కదా. ఏ ప్రభుత్వం ఇస్తే మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అడే దింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే వితండవాదం చేస్తూ ఉండు, ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండు, ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు. ఈరోజు మూసీ నది మాట్లాడంగానే అవినీతి కనబడుతుంది. ప్రధానమంత్రి గారు సబర్మతి కట్టంగానే అవినీతి కనబడుతుంది దాంట్లో. అరే దానికి సంబంధించి గంగా శుద్ధి చెప్తా ఉన్నారు, దానిలో కూడా అవినీతి కనబడుతుందా? మేము అడుగుతున్నాం ఇలా సబ్జెక్టు. ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు, మధ్యలో మాకేమో అటు కాదు ఇటు కాదని అనొచ్చు. మీరు ఏదైనా చెప్పండి స్టాండ్. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలా ఎన్డీఏల భాగస్వామి. అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిలో DNA పరిశీలించాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేకపోతే బానిసత్వం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా మహేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. సార్ కంక్లూడ్ చేస్తున్నా సార్. పొన్నం ప్రభాకర్ గారు నా మిత్రుడు సార్. పొన్నం ప్రభాకర్ గారు సబ్జెక్టుని NREGS అనేది ఆవేశపడ్డాడు, కానీ నేనేం మాట్లాడుతున్నా వారు వినిపించుకోలేదు సార్. NREGS అనేది నేను NREGS సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను సార్. NREGS కోసము కేంద్రం మొన్న 800 కోట్లు పంపించింది సార్. 800 కోట్లు పంపిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆ డబ్బులు మరి ఇవ్వట్లేదు సార్. పాపం డైవర్ట్ చేశారా మరి గుత్తేదారులకు ఇచ్చుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆ డబ్బులు 800 కోట్లు సార్ ఇస్తే NREGS డబ్బులు సార్ చిన్న చిన్న గుత్తేదారులు పాపం రోడ్లు వేసుకున్నారు, చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకుంటే వాళ్ళకి ఇవ్వలేదు సార్. అంతేకాదు గ్రామ పంచాయతీ కోసం సార్ 15th ఫైనాన్స్ కమిషన్లో అంటే కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు, మరి ఇచ్చిన డబ్బులు ఏమో వాడరు, ఇచ్చిన డబ్బులు ఏమో డైవర్ట్ చేస్తారు. ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాను. స్పీకర్ సార్